మనం ఆడే గేమ్ ఏంటంటే మ్యూజికల్ నెంబర్. ఓకేనా? ఈ గేమ్ ఆడటం వల్ల మీరు చాలా సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, మంచి జోష్గా ఉంటారు. ఇంతసేపు మెంటల్ స్ట్రెస్ అనేది కూడా వదిలేసి హ్యాపీగా ఉంటారనమాట. ఈ రోజే కాదు, ఇంకొక 4-5 డేస్ కూడా జోస్ మీద ఉంటారు. అంత ఎనర్జీ ఇస్తుంది, అంత యాక్టివ్ ఇస్తుంది ఈ గేమ్. ఓకేనా? సో ఈ గేమ్ పేరు వచ్చేసి ఏంటంటే మ్యూజికల్ నెంబర్. మ్యూజికల్ నెంబర్లో ఎలా ఉంటుందంటే ఒక సర్కిల్ గీస్తాము, సున్నం వేసి ఒక సర్కిల్ గీస్తాము, ఆ సర్కిల్ చుట్టూ పరిగెత్తాలి అందరూ. ఓకేనా? ఆ సర్కిల్ చుట్టూ పరిగెత్తినాక మళ్ళీ ఇంకొకసారి విజిలేస్తాం. విజిలేసిన వెంటనే సర్కిల్ చుట్టూ పరిగెత్తినట్టు ఇంటి వాళ్ళు సర్కిల్ టచ్ కాకుండా లోపలికి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజికల్ నెంబర్ చెప్తాను, 2 అంటాను. సో ఎంతమంది ఉన్నారో అలాగా 2 మెంబర్స్ ఇలా ఉంటారు. ఓకేనా? సో మళ్ళీ విజిలేస్తాను. మళ్ళీ విజిలేసినాక అంటే రిమైనింగ్ మిగిలింటారు కదా, వాళ్ళు అవుట్ అయిపోయింటారు. ఎంతమంది అయితే మిగిలింటారో వాళ్ళు అవుట్ అయిపోయింటారు. 2 మెంబర్స్ కొన్ని టీమ్స్ వచ్చింటాయి సర్కిల్ లాగా. అలాగా మిగిలినటువంటి వాళ్ళు అవుట్ అయిపోయినట్టు. లాస్ట్కి మిగిలేదు ఒకరు మాత్రమే. మళ్ళీ విజిలేస్తే మళ్ళీ ఏం కావాలి, మళ్ళీ సర్కిల్ చుట్టూ పరిగెత్తాలి. ఓకేనా? ఈసారి 4 అంటాను. 4 అన్నప్పుడు ఎంతమంది రావాలి, 4 మెంబర్స్ ఒక టీం ఉండాలి. అది కూడా ఎలా ఉండాలి, సర్కిల్ సేప్ అవుట్లో ఉండాలి. ఎలా ఉండాలి, సర్కిల్ చూపించాలి మీరు. మనము నేమ్ ఏమని పెట్టాము, దీనికి మ్యూజికల్ నెంబర్ అని పెట్టాము. సర్కిల్ మ్యూజికల్ నెంబర్ అని చెప్పాము. సర్కిల్ మ్యూజికల్ నెంబర్ కనిపించాలి కదా. ఇక్కడ సర్కిల్ కనిపించకుండా ఇలాగ అందరు చలి పెట్టుకుని దాక్కోవడం కాదు. ఓకేనా? సో ఇలాగా ఉండాలన్నమాట. సో ఇప్పుడు 4 మెంబర్స్ సర్కిల్ లోపల కొన్ని టీమ్స్ ఉంటాయి. ఓకేనా? ఆ టీమ్స్ ఉన్నప్పుడు రిమైనింగ్ కొంతమంది ఉంటారు కదా, వాళ్ళు అవుట్ అయిపోయినట్టు అనమాట. ఓకేనా? ఈసారి మళ్ళీ ఏమని చెప్తాము, మళ్ళీ విజిలేస్తాం. మళ్ళీ విజిలేయంగానే ఏం చేయాలి, మీరు సర్కిల్ చుట్టూ పరిగెత్తాలి. పరిగెత్తినప్పుడు ఈసారి 5 అంటారు. అమ్మ మేఘన 5 అన్నప్పుడు ఎలా ఉండాలి, మళ్ళీ వీళ్ళే టీమ్ అని కాదు, ఎవరైనా రావచ్చు. ఓకేనా? సో 5 మెంబర్స్ బాగా ఈక్వల్గా ఉండాలి. మీరంతా ఇట్లా సర్కిల్ ఉండాలి. బాగా హెడ్ డౌన్ చేసి సర్కిల్ సేప్ అవుట్ కనిపించాలి. ఇలాగా గేమ్ స్టార్ట్ అవుతుంది. ఇలాగా ఫిల్టర్ చేసుకుంటూ వస్తాము. అందరు అవుట్ అయిపోతారు. లాస్ట్ 1 మెంబర్ మాత్రమే మిగులుతారు. ఓకేనా? ఆ 1 మెంబర్ ఎవరు ఉంటారో చూద్దాం. బాగుంటుందా గేము? ఆడదామా? అందరికి నచ్చిందే? ఆడాలని కుతూహలం ఉందే? ఎంతమందికి ఆడాలని ఉంది మీ అందరికి? పరిగెత్తడానికి కాళ్ళు ఉన్నాయా? ఓకేనా? చూద్దామా ఎంత బాగా ఆడతారో అని. ఓకే, ఎవరు కూడా మూడ్ అవుట్ కాకూడదు. కాకపోతే ఈ గేమ్ ఆడేటప్పుడు మీరు నా ఫ్రెండు, మా ఇంటి పక్కన వాడు, మేమిద్దరమే ఉండాలి, మేము ముగ్గురమే ఉండాలని ముందే ప్రీ ప్లాన్గా ఎవరు ఉండకూడదు. అలాగా ముందే టీం సెట్ చేసుకోవద్దు. సో గేమ్లో అలాంటి పక్షపాతం చూపకూడదు. గేమ్ అంటేనే రాగద్వేషాలకు విరుద్ధంగా ఉండాలన్నమాట. అంటే మనము కల్మషం లేకుండా అందరం కలిసిమెలిసి ఆడాలి. ఓకేనా? అంతేగాని ఏమో నా ఫ్రెండ్, నేను ఆ ఫ్రెండ్ కాడికి పోతాను, మేము ముగ్గురం మా ఊరిలో మేము ముగ్గురం ఒకే చోటుకు పోతాము, అలాంటివి చూపించకూడదు. ఓకేనా? సో ఎవరైనా కానీ టీమ్గా ఆడాలి. క్లియరా? ఆడదామా? స్టార్ట్ చేద్దామా? ఓకే, వెరీ గుడ్. మళ్ళీ